ఉపయోగించే సెంట్రింగ్ బాక్సుల దొంగతనానికి పాల్పడే దొంగల ముఠాను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో సిఐ నాగరాజు మరియు ఎస్ఐ సైదాబాబు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న సెంట్రింగ్ బాక్సుల వాహనాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో నల్గొండ ఎస్పీ చందనాదీప్తి ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి కేసు వివరాలను తెలియజేస్తూ ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని, ఇందులో 3 మైనర్లు ఉన్నారని, వీరిపై రాచకొండ నల్గొండ కమిషనరేట్ పరిధిలో పలు దొంగతనాల కేసుల్లో నమోదు అయ్యాయని, పట్టుబడ్డ వారి నుండి మినీ అశోక్ లేలాండ్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు, 2 లక్షల విలువ గల 120 సెంట్రింగ్ బాక్సులు, 4 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న చిట్యాల పోలీసులను డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు. అందులో మైనర్ పిల్లలు ఉన్నారు 3. కాబట్టి వాళ్ళను జువెనైల్ హోమ్కు తరలించడం జరుగుతుంది. 6 o'clock ఆ ప్రాంతంలో చిట్యాల ఎస్ఐ సైదాబాబు గారు వారి సిబ్బందితో పాటు చిట్యాల రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ సెంటరింగ్ బాక్సులు వేసుకున్నటువంటి అశోక్ లేలాండ్ దోస్తు వాహనము వాళ్ళు ఇక్కడ ఆపి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసుకొని వస్తారు. అవి చేస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసి అందులో దాదాపు ఒక లోడ్ ఉంది. అందులో 2 lakhs పడుతున్నటువంటి 120 బాక్సులు ఉన్నాయి. అందులో సెంటరింగ్ ప్లేట్లు. అవి ఇంట్లో నిర్మాణం చేసే క్రమంలో వాడతారు. అవి వాటిని విచారిస్తే అందులో స్వభావ సత్తయ్య అనే వ్యక్తి అచ్చంపేట మండలం మరలపాడు తండాకు చెందిన వ్యక్తి. అతనితో పాటు మొత్తం టోటల్గా 9 members ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ మన వట్టిమర్తి గ్రామ శివారులో దొంగతనం చేసిన వాటిని నిన్న ఉదయం కేసు అయింది. అది వాటిని అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని కొంతమంది వెంటబడితే అక్కడ పారిపోవడం జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో వాటిని వదిలిపెట్టారు. వాటిని వదిలిపెడితే వాటిని తీసుకొని ఈరోజు ఉదయం మళ్ళీ తిరిగి వచ్చి తీసుకొని వెళ్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగింది. వీటిని విచారిస్తే వీళ్ళను ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు టోటల్గా మొత్తము 7 cases అడ్మిట్ అయ్యారు. అందులో రాచకొండ పరిధిలో రామన్నపేట మరియు మోత్కూరు పరిధిలో 4 కేసులు, అదేవిధంగా మన దగ్గర 2 కేసులు, చిట్యాలలో మన కట్టంగూరులో 1 కేసు, మొత్తం టోటల్ 7 cases కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ అచ్చంపేట మండలము మరియు చందంపేట మండలానికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా. ఇందులో స్వభావ సత్తయ్య, రమావత్ దేవుల వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో 4 లేడీస్, అదేవిధంగా ఒక 3 మైనర్ పిల్లలను తీసుకొని ముఠాగా ఏర్పడి వీళ్ళు ఈ దొంగతనాలు గత కొంతకాలంగా చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఇంటరాగేట్ చేసి వీళ్ళ దగ్గర 2 లక్షల విలువైనటువంటి 120 సెంటరింగ్ బాక్సులు అయితే ఇంటాక్ట్ లోడుతో వెళ్తారో అవి రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కేసుల్లో వీళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి 4 lakhs rupees నెట్ క్యాష్ స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా అశోక్ లేలాండ్ వెహికల్, తర్వాత 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనపరచుకొని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.